హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి వీడియో అయితే పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించిన. ఇక తొందరగా అయితే అలా కడావిడిగా అయితే ఏదో ఒక కర్రీ అయితే పెట్టి పంపించేసిన. ఇక ఇల్లంతా అంగడి ఉంది. ఇంకా ఇల్లు నూకలేదు, బోన్లు మీది బట్టలు అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అయితే వేయాలి. ఇక పిల్లల కోసం అయితే నేను మా మమ్మీ సోరకాయ అదేంది ఉసిరికాయ తొక్క పంపించింది. ఇక తొక్క అంటే మా చిట్టికి చాలా ఇష్టము. ఇక తొక్కే పెట్టి పంపించిన. ఇక నేను కూడా ఏం కూర వండలే. ఇంకా బాయికాడికి పోయి అయితే కూరగాయలు ఏమన్నా బీరకాయలు ఇట్లా పెట్టినాం కదా, అవి ఉన్నాయేమో చూసి రావాలి, చూసి తెంపుకొచ్చుకోవాలి. ఇప్పుడు అయితే ఇంట్లో పని స్టార్ట్ చేస్తున్నా. ఇక ఫ్రెండ్స్ చూడండి, ఇల్లంతా ఎట్లుంది, అంగడి ఉంది. ఇంకా బోళ్ళు తోమలేదు. ఇక నేను అన్నం వండుకుంటా పడేసి అవుతుంది. నిన్న మామిడికాయ రైస్ చేసినాం కదా, ఇక పిల్లలు తింటారేమనుకుంటే తినలేదు. ప్రొద్దున పెట్టిన టిఫినే తీసుకోరు, అదే తింటారు. ఇక మళ్ళీ నైట్ తింటారు, మధ్యాహ్నం తినబెట్టినా కానీ తింటలేరు. ఇక పిల్లల కోసం నేను రాత్రి సుక్కకూర కర్రీ వండినంటి. ఇక కొంచెం సుక్కకూర కర్రీ ఉంది, ఇది ఎట్లయినా సరిపోదు. ఇక మళ్ళీ అయితే కూర వండాలి. అన్నం ఒకటి వండి ఇక చాయ్ తాగిపించి పిల్లల్ని అయితే రెడీ చేసి పంపించిన. ఇప్పుడైతే ఇల్లు బోళ్ళు ఇవన్నీ అయితే క్లీన్ చేయాలి. ఇవన్నీ ఉన్నాయి, అన్ని సెందరు ఉన్నాయి. బోర్లు ఇల్లు ఇప్పుడు ఇవన్నీ అయితే కంప్లీట్ చేసేది. ఉసిరికాయ తొక్క అయితే ఇలా పెట్టింది. ఫస్ట్ టైం మా అమ్మ పెట్టుడు అయితే టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇవన్నీ నైట్ అయితే పంపించింది మాకు. టేస్ట్ బాగానే ఉంది. వేడి అన్నం వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఈ తొక్కే పెట్టుకోవేయండి మా చిట్టి ఇట్లా టిఫిన్లో ఇదే పెట్టిన చట్నీ. ఫస్ట్ బోలు తోమన్నా. ఓకే స్టార్ట్ చేయి. బోలు తోమిగా. ఇవన్నీ బోర్లు ఉన్నాయి. ఇంకా ఇవన్నీ ఉన్నాయి, అవి అన్నీ. ఫస్ట్ ఈ బౌల్లో అలా పడేసి నీళ్ళు పోసి నానతాయి. నీళ్ళు నొక్కుతా, తర్వాత నానే వరకు నీళ్ళు నొక్కుతా. ఇప్పుడే అప్పుడే తోమినాయి కానీ ఏమీ అవుతున్నాయి బౌల్లో అయితే. ఈ నానేలోపు అయితే ఇల్లు నొక్కుతా నేను ఫస్ట్. ఇవన్నీ అక్కడ ఉన్నాయి బట్టలు. ఇంకా ఈ బట్టలు అయితే చాలా ఉతికాను. రోజు 2 బకెట్లు అవుతున్నాయి బట్టలు అయితే. ప్రొద్దున స్కూల్ డ్రెస్సులు వేసుకోతాయి కదా, మధ్యాహ్నం వచ్చినాక స్కూల్ డ్రెస్సులు విండాలి, మళ్ళీ సివిల్ డ్రెస్సులు వేస్తారు. సివిల్ డ్రెస్సులు వేసినాక మళ్ళీ మా చిట్టి మంచిగా లేదని మళ్ళీ రోజు 3 డ్రెస్సులు అవుతున్నాయి వాళ్ళే. ఇవైతే బట్టలు బయట వేస్తా ఫస్ట్, పిండేటి అన్నీ. ఇవన్నీ విండేటి. ఏం బావి కాడికి పోతే అయితే బావి పొంట అయితే ఇక పచ్చగూర అయితే తెచ్చిన నేను. పచ్చగూర అంటే నాకు చాలా ఇష్టము. కొంచెం మంచిగా ఎల్లిగడ్డ కొంచెం కచ్చపచ్చ చేసి వండినామనుకో చాలా బాగుంటుంది. ఇవి విటమిన్స్ ప్రోటీన్స్ అవన్నీ ఉంటాయి కదా, రక్తం కూడా ఉడుతుంది. చాలా మంచిది కూర, పచ్చగూర అన్నది. ఈ చిన్నాకుల కూర కంటే ఇది మన చేనులో వెళ్తుంది కదా, ఈ కూరనే బాగా టేస్ట్ ఉంటుంది, మస్తు అంటే మస్తు ఉంటుంది. ఇదైతే నిన్న తెచ్చిన నేను. ఇది వండాలి, ఫ్రిడ్జ్లోనే పెడతా. తెచ్చి నేను నాన్నే పెట్టిన, ఫ్రిడ్జ్లో పెట్టాలి. కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతా. ఇదైతే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాలి. నిన్న తేయంగానే పెట్టేది ఉంది అసలు. నాకు యాదకి లేక అట్లే పెట్టేస్తా. ఫ్రిడ్జ్లో పెడతా, తర్వాత పెడతా. ఫస్ట్ ఏ బట్టలన్నీ నానబెట్టేస్తా ఫస్ట్. అయ్యో మా చిట్టిది ఇడిచి ఈడొకటి వేసింది. ఈరోజు బూట్లు బ్లాక్, ఈ బూట్లు వైట్ వేసుకవేరు కదా, ఎల్లో కలర్ డ్రెస్ వేసుకవేంది ఈరోజు. అవన్నీ బూట్లు ఇట్లా అన్నీ విండేసేయాలి. బ్యాగులు రేపు మళ్ళీ సండే కదా, రేపు స్కూల్ ఉండదు. మళ్ళా 2 days స్కూల్ ఉండదంట పిల్లలకి. రేపు సండే, మళ్ళీ మండే హోలీ. మా చిట్టు అయితే మమ్మీ నాకు ఇప్పుడే కలర్స్ కావాలంటుంది. ఇక కలర్ల రోజు ఎట్లా చేస్తుందో అనలేదు. కానీ పిల్లలు ఊకుంటారా? పిల్లలు చల్లుకుంటారు కదా, చల్లుకోరా.
ఫస్ట్ అయితే ఇల్లు మొక్కొచ్చిన తర్వాత ఇక అన్నీ చేస్తాం. కొన్ని అయితే ఇక వేసుకొని బట్టలు అవుతున్నాయి. ఇక కొన్ని పిల్లలకు చిన్నగా అవుతాయి కదా. ఇక నేను టీషర్ట్ అంటే కదా గీడుంది అసలు. నేను దీంతో మ్యాట్ కుడదాం అనుకున్నా. మ్యాట్ కుడదామంటే గిడబెట్టి గడదలాడుతున్నా. ఇవన్నీ వేసుకొని ఇవన్నీ ఒక బ్యాగ్లో పెట్టాలి. అన్నీ మా చిట్టి కంటే ఇక పెద్దగా అవుతుంది కదా, అన్ని డ్రెస్సులు అన్నీ చిన్నగా అయిపోయినాయి అసలు. ఇక అవన్నీ తీసేస్తా. కొన్ని తీసేసినా కానీ ఇంకా కొన్ని వేసుకుంటలేను. ఇక ఆమె వచ్చినాక అయితేనే ఏవి వేసుకుంటుంది, ఏవి తీసేద్దాం అన్నట్టు తెలుస్తుంది. ఇక బుక్ అయితే ఈయనే మర్చిపోయింది, ఆగమాగం చేసింది. తొందరగా వస్తుంది కదా, లేస్తుంది. లేస్తలేదు. మొన్నటిదాకానేమో మంచిగా లేచింది, ఇప్పుడేమో లేస్తలేదు, మంచిగా అనుకుంటుంది. లేవు మమ్మీ లేవు మమ్మీ అనగా ఆయన లేచింది. ఇక బుక్ అయితే ఈయనే మర్చిపోయింది. షాయి తాగు అనాలి. మళ్ళీ తానం చేద్దా అంటే చేపించి పంపించేసి ఇక బుక్లో అయితే మర్చిపోయింది. ఇక కలర్స్ కావాలి మేడం అయితే కలర్స్ తెచ్చుకోమని చెప్తే ఇక కలర్స్ అయితే ఓడించిన. ఇక ఇదంతా క్లీనప్ చేయాలి. అంత ఎట్లుంది, అంత చెత్త ఉంది ఇల్లు అయితే. కొన్ని ఇవి ఫ్యాన్ అయితే వాడేయాలి. మా అత్తమ్మ అయితే బ్లౌజ్ ఇచ్చింది, ఈ బ్లౌజులు అయితే కుట్టాలి. వీలున్నప్పుడు అయితే కుడతా. ఇదంతా దుమ్ము పట్టింది, ఇదంతా క్లీన్ చేయాలి. ఏం చేస్తారండి మీరు? అయిపోయింది ఫ్రెండ్స్. ఇల్లు అయితే కంప్లీట్ అయింది కదా. బోన్లు అయితే తోమేస్తున్నా. బోన్లు అన్నీ తోమాలి. తోమి బైకాడికి అయితే పోవాలి. బైకాడికి రేపు ఆ రోజు చూసి వస్తామని పోయినాము. ఇక వాన పడ్డానికి అయితే అసలే పోలేదు. ఇక పోనీకి వీలు కాలేదు. ఇప్పుడైతే బోన్లు తోమేసినాక పని తీరినాక పోవాలి. పోయి ఏమైనా కూరగాయలు గిట్ల ఉంటే తీసుకొచ్చుకోవాలి. ఇక మళ్ళీ రేపటి నుంచి పొద్దున్నే పోతారు కదా పిల్లలు స్కూల్కి పోతే వాళ్ళకు తొందరగా టిఫిన్ రెడీ చేయాలి కదా. అందుకని బోలు తోమేసి పోయి కూరగాయలు గిట్ల ఏమైనా ఉంటే రావాలి. తెప్పుకొస్తాము. ఇక అట్లే మొక్కజొన్న అయిందో కాలేదో, నీళ్ళు అయితే పోస్తలేదు కదా, ఎండిపోతుందని అయితే మా ఆయన చెప్పిండు. అది కంకికి అమ్ముదామంటే అమ్మలేదు. పారతలేదు అని తీసుకుంటాను అట్లా ఉంచాను. అదైతే ఇంకా మొక్కజొన్న కొట్టేసుడు కూడా ఉంటుంది. ఇవన్నీ అయితే వేయాలి. బోళ్ళు అయితే తోమేసిన తర్వాత బయటకి అయితే పోతా. కూరగాయలు నింపుకురావాలి. బోళ్ళు అయితే తోమేస్తున్నా. ఇంకా బట్టలు ఉన్నాయి కదా, ఏం బట్టలు నానబెట్టేసి బట్టలు ఆల్రెడీ నానబెట్టి వచ్చినాక పిండాలి. అన్ని బట్టలన్నీ పిండేసేయాలి. పొద్దున్నకైతే ఏమిటంటే చింతపండు ఒట్టుడు ఉంది ఫ్రెండ్స్. మీరు చింతపండు తీసుకురా, చింతపండు దొరుకుతుందా కమెంట్ అయితే వేయండి. అయితే మాకు చింతపండు లేదు, కొనుక్కుంటే అన్ని చింతపండు ఇట్లా చింతపండు కారపొడి పసుపు ఇవన్నీ అయితే పట్టించుకుంటాం మేమైతే. వానలు పడితే వానలే కొడతాయి కదా, మిరపకాయలు ఇట్లా ఉండే. కానీ ఇక ముందుగా అయితే ఇవన్నీ తీసుకుంటాం. పసుపు ఇట్లా పట్టించుకోండు, మిరపకాయలు తీసుకొని కారపొడి పట్టించుకోండి. ఇక మాది కూడా కారపొడి దగ్గర పడ్డది, మేము కూడా కారపొడి తీసుకోవాలి. మిరపకాయలు తీసుకొని తొడిమలు తీసి అయితే పట్టియాలి. తీసుకోవాలి ఇవన్నీ అయితే. బోల్ అయితే వస్తుంది ఇప్పుడు. ఎన్ని బోల్ అవుతుంది నలుగురికి అవి ఇవన్నీ బోల్ అవుతున్నాయి. ఇంకా ఎప్పుడప్పుడు తోమేయగానే ఇన్ని బోల్ అవుతున్నాయి.
పోలండి ఏంటంటే ఆయన అక్కడ కడప కింద పోలే అన్నట కడప పోలేదట మన దగ్గర కూర్చుంటే కడప పోలేదు ఊరికి వెళ్ళాను అదే అని చెప్తే కాకా చూడు కాకా దాన్ని ఏం చేయరా ఎండిపోతే కొట్టేసుడా శని మీద పట్టుడేనా వంగిపోయిందంతా అట్లా చెన్నే పడరు నిలబడి ఉంటేనే చెన్ని అట్టే ఓ ఆ కొట్టేస్తే ఎన్ని కావాలి కొట్టేస్తే కావాలి జోళ్ళు అట్లే కొట్టుకుంటే మెదలు ఇవ్వాలి మెదలిసి కంప్లైంట్ పెట్టుకోవాలి బాగానే ఇది అంత రిస్క్ కాదా ఎట్లా పచ్చిమల్లని పెట్టాను పచ్చిమల్లని పెట్టాలి పెట్టాను కంకి మొత్తం ఎండాలి కదా అన్నీ నీళ్ళు పెడుతున్నావా పెడతలేవా అసలు నీళ్ళు పెడుతున్నావా పెడతలేవా అంటున్నా కొంచెం బొల్లమ్మలు అయితే అయిపోయింది ఇది అడిగేస్తున్నా ఇది అడిగేసి అయితే బయకాడికి పోవాలి ఈ బోన్లు అయిపోయినాయి అనుకో మనకి ఇంట్లో సగం పని తీరినట్టు అనిపిస్తుంది బోన్లు అయితే అయిపోయింది ఈ రోముడు అయితే ఇబ్బంది బోన్ రోమని అంటే నాకు చిక్కలు వేస్తుంది బొల్లమ్మ అయితే అయిపోయింది కదా ఈ బట్టలు గిట్లా విండేసేయాలి బట్టలు విండేసి ఈ చింతపండు అయితే కొడతా పొద్దున్నాక బైక్ కాడికి పోవడానికి అయితే ఇంకా కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత అయితే బైక్ కాడికి పోయేస్తాము ఈరోజు వీడియో పెడతాం లేకపోతే రేపు కాకపోతే రేపు వీడియో పెడతాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక ఇంటికాడ ఇప్పుడు చింతపండు కొట్టుడు ఉంది అన్ని పనులు ఉన్నాయి వీళ్ళైతే అసలు లేకపోతే చింతపండు కొట్టుడు అన్ని